స్టార్ట్. హలో అన్న, మీ పేరు? విజయ్. ఎప్పుడు తీసుకున్నారు వెహికల్ ఇది? 2012 నుంచి వాడుతున్నాను. డీజిల్ ఇంజన్ అది ఎంత తిరిగిందండి ఇప్పటివరకు? 2,80,000 వరకు. 2,80,000 వరకు. ఇప్పుడు మనం కార్బన్ క్లీనింగ్ చేసాం కదా, సో మీకు ఏ డిఫరెన్స్ కనిపించింది? యాక్చువల్గా ఏంటంటే ముందు కొన్ని మైల్డ్ సౌండ్లు, చిన్న చిన్న ఇంజన్లో వచ్చే సౌండ్స్, చిన్న వైబ్రేషన్స్ అట్లాంటివన్నీ ఒక 2 lakhs 1.5 lakh తిరిగిన తర్వాత కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేస్తూ వస్తున్నా. మామూలుగా ఏంటంటే ఇది ఎక్కడో విన్నాను నేను, ఎక్కడో ఒక ప్రొఫైల్లో, ఫేస్బుక్ ప్రొఫైల్లో విన్న తర్వాత ఏంటంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యా దీని గురించి. అయినప్పుడు ఏమైందంటే నాకు కొంచెం పాజిటివ్గా ఒకసారి చెక్ చేద్దాము అనుకొని ఇక్కడికి వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఏంటంటే నేను యాక్చువల్గా చేసుకున్నాను అది. ఆ క్లీన్ పర్ఫెక్ట్గా అరౌండ్ 30 minutes 27 minutes ఎంతో చేశారు. చేసిన తర్వాత కొంచెము నేను 3 to 4 kilometers డ్రైవ్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత. ఈ ప్రాసెస్ 30 minutes ప్రాసెస్. బట్ ఏంటంటే నాకు ఇంజన్ లైఫ్లో వేరియేషన్స్ ఎక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తున్నా అంటే డ్రైవ్ చేసే ఫీలింగ్లో ముందు నేను ఇంచుమించు నెలకి 3,000 to 5,000 కార్లోనే ఉంటా మంత్లీ. కాబట్టి ఏంటంటే నాకు నా కార్ నా డ్రైవ్ ఫీల్స్ ముందుకి తర్వాతకి డిఫరెన్స్లో ఐడియా వస్తాయి. కాబట్టి దాంట్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే కొన్ని చిన్న సౌండ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి ఒకటి, ప్లస్ ఫీలింగ్లో ఒక రకమైన కంఫర్ట్ ఫీల్ వస్తుంది డ్రైవ్లో. యాక్చువల్గా ఒక డ్రైవర్కి ఏంటంటే ఇంజన్లో తేడాలు ఉన్నా కూడా అట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే తొందరగా టైర్డ్నెస్ వస్తుంది. ఇవి చేయించుకోవటం వల్ల ఏంటంటే ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, స్పాన్ పెరుగుతుంది, కొన్ని ఏజ్ తగ్గుతుంది. నా ఉద్దేశం స్పాన్ పెరుగుతుంది, ఇంజన్ తగ్గుతుంది. అది ఎక్కడ వస్తుంది అంటే ఇంజన్లో ఫీలు, అదొకటి ఆర్పిఎంలో చేంజెస్ కానీ సౌండ్లో చేంజెస్ కానీ ముందు అక్కడ చేంజెస్ అయితే నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నాకు ఒక స్మూత్ ఫీలింగ్ అయితే వస్తుంది ఇప్పుడు అక్కడ. సో ఇప్పుడు పికప్లో చేంజ్ వల్లనే స్మూత్ ఫీలింగ్ వచ్చిందంటేనే పికప్ వచ్చిందని నేను అబ్జర్వ్ చేశాను. యాక్చువల్లీ నేను తీసుకునేది అది. ఇక మైలేజ్ ఏంటంటే ఈ రెండు పికప్లో చేంజెస్ కానీ ఇంజన్లో స్మూత్నెస్ వచ్చింది, ప్లస్ పికప్ రావటం వల్ల మైలేజ్ ఆటోమేటిక్గా ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. సో ఇప్పుడు మనం వ్యూవర్స్కి కార్బన్ చేసుకొని సజెస్ట్ చేస్తారా? యాక్చువల్గా ఏంటంటే ఒక 1 lakh kilometers తిరిగిన తర్వాత ప్రతి కార్కి కొంత మెయింటెనెన్స్ అవసరం. అయితే ఈ మెయింటెనెన్స్ తగ్గించుకోవడానికి ఒక సర్వీస్ చేయించుకోవాలన్నా ఏది చేయించుకోవాలనుకున్నా కూడా ఏంటంటే మినిమం